అమ్మో! విజయవాడలో దొంగ పాస్టర్లు ఉన్నారండి బాబు. ఒక పాస్టర్ గారు గురించి చెప్తాను వినండి. అతను విజయవాడే మాట. అతనా అతనితో నేను ఒక 9 నెలలు మాట్లాడానండి. చెప్పేది వినండి ఆ పాస్టర్ గారి గురించి. నేను ఎంత బాధపడ్డానో చెప్తున్నాను. ఆ పాస్టర్ గారితో ఒక 9 నెలలు మాట్లాడానమాట. నేను ఎలాంటోళ్ళతో మాట్లాడతానో తెలుసా? బాయ్స్‌తో ఎలాంటోళ్ళతో మాట్లాడతానంటే, నాతో పొలైట్‌గా మాట్లాడాలి. అసభ్యకరంగా మాట్లాడకూడదు. హాయ్ అండి, ఎలా ఉన్నారండి, తిన్నారండి అంతవరకు. లేకపోతే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. అవే అటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో, అంత సంస్కారంగా ఎవరైతే ఏ అబ్బాయి అయితే మాట్లాడతాడో అటువంటి వాళ్ళతో మాట్లాడతాను. అర్థమవుతుందా? ఒక పాస్టర్ ఉన్నారండి విజయవాడలో. సో, అతను చాలా బుద్ధిమంతుడిలాగా, సంస్కారవంతుడిలాగా చాలా పొలైట్‌గా మాట్లాడేవాడనమాట. నేను చాలా అయ్యో! పాస్టర్ గారు ఎంత మంచోరో, ఎంత సంస్కారవంతుడో, ఎంత పొలైట్‌గా మాట్లాడుతున్నాడో అని నేను ఇంకా ఆయనతో ప్రేయర్ రిక్వెస్ట్‌లు ఇచ్చేదనమాట. ఆయన నాకు ఇంకొక విషయం కూడా చెప్పారు. దేవుడు నాతో మాట్లాడతాడు. ఆహ్, నువ్వు మీరు మీ భర్త విడివిడిగా ఉన్నారని చెప్తున్నారు కదా! మీ భర్త మీరు కలుస్తారో లేదో నేను ప్రార్థన చేస్తాను. నాతో దేవుడు మాట్లాడతాడు అని ఆ పాస్టర్ గారు చెప్పారండి. చెప్పేసరికి ఇంక నేను నిజంగా పాస్టర్ గారు చాలా మంచిగా ఉన్నారు. చాలా సంస్కారవంతుల్లా ఉన్నారు. ఎంతో చక్కగా నాతో మాట్లాడుతున్నారు. ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఆహ్, అని ఇంక నేను ఆయనతో మాట్లాడేదానండి ప్రతిరోజు. తల్లిదండ్రులు కూడా లేరుమాట అతనికి. సరే భోంచేసావా అది ఇది మాట్లాడేదానండి. చాలా అప్పుడు ఆయన చెప్పేవారు సంస్కారవంతుడుగానే మాట్లాడేవాడండి. చాలా సంస్కారంగా మాట్లాడేవాడండి. సో, నేను ప్రేయర్ రిక్వెస్ట్‌లు కూడా ఇచ్చేదాన్నండి. నన్ను నా భర్తని కలిపేలాగా దేవుడు కలిపేలా కొంచెం ప్రార్థన చేయండి. నా భర్త విడిగా ఉన్నాం మేము 8 సంవత్సరాల నుంచి అని చెప్పానమాట. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు, దేవుడు నాతో మాట్లాడతాడు. సో, నువ్వు నీ భర్త కలుస్తారో లేదో నేను ప్రతిరోజు ప్రార్థన చేసేస్తానని చెప్పాడు. ఇంక నేను అతను చాలా మంచోడు, సంస్కారవంతుడని ఎంత నమ్మానో తెలుసండి. నాకైతే ఎంత ఏడుపొస్తుందో నేను ఏడవట్లేదు గానీయండి. చూడండి నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత మంచోడు, సంస్కారవంతుడు అని ఎంతో నమ్మానండి. ఒక వీడియో పెట్టాను కదా! పాస్టర్లు పరువు తీసిన ప్రవీణ్ పగడాల గారు అని ఒక వీడియో పెట్టానా? ఆ వీడియో కింద ఎలాంటి కామెంట్ పెట్టాడో తెలుసా? ఏమని పెట్టాడంటే, "ప్రవీణ్ పగడాల గారు తాగుతున్నారని నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వేమన్నా అతనికి మందేసావా? అతను నీకు స్నాక్స్ పెట్టాడా?" అంత వల్గర్‌గా నేను ఒక దైవజనురాలినే కదండీ! నేను వాక్యం బోధిస్తున్నాను కదండీ! నేను ఒక దైవజనురాలిని, ఒక వాక్యం బోధిస్తున్నాను. నన్ను పట్టుకొని అంత వల్గర్‌గా అటువంటి కామెంట్ ఎలా చేశాడండి. నిజంగా అతను చేసిన తప్పైతే చిన్న తప్పు కాదండి. అర్థమవుతుందా? మరి అతను దేవుడికి క్షమాపణ చెప్పుకోవాలి. అతను నన్ను క్షమించమని కూడా అడగలేదు. అంత అసహ్యమైన కామెంట్ పెట్టి నన్ను క్షమించమని అడగలేదు కాబట్టి అట్లీస్ట్ దేవుడి కన్నా దేవుడా ఆ పలానా దైవజనరాలు నేను అటువంటి కామెంట్ పెట్టాను. నీ ఉగ్రత నా మీద రానివ్వకుండా నన్ను క్షమించు అని నాకు సారీ చెప్పకపోయినా అట్లీస్ట్ దేవుడికైనా దేవుని ఉగ్రత అతని మీదకి రాకుండా అతని దేవుని ప్రార్థన చేయడం బెస్ట్. నేను అతన్ని క్షమించేశానండి. నన్ను ఇలా అన్నారు కదా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోవాలి అటువంటి మెంటాలిటీ కాదు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ ఏం చదవరు, పేరుకు పాస్టర్లే కానీ నేను చదివినన్ని సార్లు వాళ్ళ బైబిలే చదవలేదండి. నేను 10 సార్లు బైబిల్ చదివాను. నేను చదివినన్ని సార్లు ఆ పాస్టర్ కూడా బైబిల్ చదువు ఉండడు. అర్థమవుతుందండి. అతను అట్లీస్ట్ నాకు సారీ చెప్పకపోయినా అట్లీస్ట్ దేవుడి కన్నా సారీ చెప్పాలి. అతను చేసిన చిన్న తప్పు కాదండి. నేను ఒక మ్యారీడ్ స్త్రీని, నేను ఒక వివాహం అయిందని, నాకు ఒక భర్త ఉన్నాడు. నన్ను అక్క అని కూడా పిలుస్తాడు. 9 నెలలు చక్కగా అక్క అక్క అని పిలిచేవాడండి. నేను కూడా తమ్ముడు తమ్ముడు అని పిలిచేదాన్ని. అంత అసహ్యంగా కామెంట్ పెట్టాడండి. అదైతే నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నానండి. నేను చాలా బాధగా ఉంది నాకు. ఖచ్చితంగా అతను దేవుడిని అతనికి చాలా ఈగో కూడా. ఈగో, పొగరు అన్నీ ఉన్నాయన్నమాట. అట్లీస్ట్ నాకు క్షమాపణ చెప్పకపోయినా దేవుని ఉగ్రత పాలు అవ్వకుండా దేవుడి కన్నా క్షమాపణ చెప్పి దేవుని ఉగ్రత నుంచి అతను తప్పించుకుంటే బెస్ట్ అని నేను కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? నన్ను అంత అసభ్యకరంగా నాకు కామెంట్ పెట్టినా కూడా నా వల్ల ఎవరు దేవుని ఉగ్రత పాలు అవ్వకూడదని కోరుకునే మంచి అమ్మాయినండి నేను.
అర్థమవుతుందా? సో, అదనమాట. నేను చాలా బాధపడుతున్నానండి. అసలు ఎంత నమ్మానో తెలుసా? ఎంత నమ్మానో అంత అసభ్యకరంగా కామెంట్ పెట్టాడు. మరి ఎంత కోపమొస్తుందో. కాకపోతే నేను దేవుని బిడ్డను కదండీ! నేనింకే ఇంక మరి నేను వదిలేసానింక. నేను అతని నంబర్లు కూడా డిలీట్ చేసేసానండి. ఇతను నిజంగా దేవుని సేవకుడు కాదు. ఒక దేవుని సేవకుడి నోట్లోంచి అటువంటి కామెంటే రాదు. అసలు పరిశుద్ధాత్మే ఉండడు. అతని ఛానల్ అంతా కంపు కంపండి బాబు. ఆ ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసేసాను తెలుసా. ఆ దరిద్రమైన వీడియోలు చూడలేక ఆ ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేశాను. పిచ్చి 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 కంటెంట్లు, ఆ కంటెంట్లు, ఆ వీడియోలు చిచ్చి ఒక్కడు ఉపయోగకరమైన వీడియో ఉండదమ్మా. అద్భుతం. 1,44,000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చేసారో నాకు ఆశ్చర్యంగా ఉంది. చెత్త ఛానల్ అండి బాబు అది. నేను అన్సబ్స్క్రైబ్ చేసాను అనమాట. అన్ఫాలో చేస్తాను, అన్సబ్స్క్రైబ్ చేసాను. అందుకనే చేశానండి. మొన్న ఈ గొడవ అయ్యేసరికి అతని నెంబర్లు కూడా డిలీట్ చేశాను. ఇంకా అతని నెంబర్లు ఏమీ నా ఫోన్లో లేవమ్మా. నాకు బుద్ధి వచ్చింది. పాస్టర్లు దేవుడు మాట్లాడేస్తాడు, నువ్వు నీ భర్త కలుస్తారో లేదో చెప్తాను, ఇలాంటి అబద్ధ బోధకులు, అబద్ధ పాస్టర్ని నమ్మకూడదని, గొర్రెతోలు వేసుకున్న తోడేలు స్వభావాన్ని కలిగి ఉన్న పాస్టర్ని ఈరోజు నేను చూశాను. అక్కని 9 నెలలు పిలిచాడండి. ఒక అక్కకి ఎవడన్నా బుద్ధి జ్ఞానం సీముని ఎత్తురున్నాడు అటువంటి కామెంట్ పెడతాడండి. అదనమాట. ఏం చేస్తాం. అదనమాట. ఏంటండి చిన్ను గారు, అలాంటి పాస్టర్ వల్ల క్రిస్టియానిటీకి గౌరవం పోతుంది. అర్థమవుతుంది. నా వల్ల కాదు. నేను ఎంత బాధపడుతున్నాను. నా ప్లేస్లో ఒక అమ్మాయి ఉంటే అర్థమవుతుందండి. అర్థమవుతుందా? నేను మర్యాదస్తురాలను కాబట్టి అండి అతను నేను ఒక్క దుర్భాష కూడా మాట్లాడలేదండి. నేను ఎంత మర్యాదస్తురాలు కాకపోతే చాలా కోపం వచ్చింది తెలుసా. అతను పెట్టిన కామెంట్ చూసేసరికి నాకు రక్తం మరిగిపోయింది. ఒక్క మాట కూడా నేను అతను తిట్టలేదండి. ఒక్క మాట కూడా నేను అతను తిట్టలేదు. నాది అటువంటి నేచర్ కాదు. నేను నిజమైన దేవుని భక్తురాలని. నేను నిజంగా దేవుని చేత అభిషేకం పొందిందాన్ని. అతను బైబిలే చదవడు. అతనికి 24 గంటలు ఆ ఖురాన్లు అవి చదువుతారు. అర్థమవుతుందండి. నేను అవి ఏం చదవను. నేను నా పరిశుద్ధ గ్రంథం ఒకటే చదువుతాను కాబట్టి నేను ఇంత చక్కగా ఉన్నాను. అలాగ అందరినీ బూతులాడుకుంటూ ఒకవేళ నన్ను రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా అలా కంట్రోల్ చేసుకొని ఉన్నానండి. ఆ కోపం ఎంత వచ్చిందో తెలుసా. కంట్రోల్ చేసుకొని ఉన్నాను. ఒక్క మాట అనలేదు అతను. నేను అదనమాట. క్రైస్తవులు అలా ఉంటారు. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకొని పిచ్చి పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తే వాక్యం తెలియని వాళ్ళకి మనకి తేడా ఏముంది. జై గురుదత్ గారు, నేనంటే మా క్రిస్టియన్స్కి నచ్చరండి. చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ ఏజ్ నుంచి నాకు క్రిస్టియన్స్ ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. ఎందుకంటే నేను ముక్కుసూటు మనిషిని. ఆయన ఆల్కహాల్ తీసుకొని చనిపోయాడు అని పోలీసు చెప్పారు. అందుకనే నేను పోలీసు వారిదే నమ్ముతాను. నేను సత్యం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాను. క్రిస్టియన్స్ చూశారు కదా ఎలా గొడవలు ఆడుతున్నారు. వాళ్ళతో నేను ఏకీభవించను. ఫాల్స్తో ఎప్పుడు నా మనసుకు నచ్చినట్టు నేను నడుచుకుంటూ వెళ్తాను. అందుకనే వాళ్ళకి నేను నచ్చను. కాకపోతే వాళ్ళు నన్ను అభిమానిస్తారులేండి. ఈ ఒక్క విషయంలోనే మాకు తేడా వచ్చింది. కానీ క్రిస్టియన్స్కు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకు ఇష్టం లేదు, మా క్రైస్తవులే కదా. మా క్రైస్తవులు నాకు ఇష్టం ఉండదా? అదనమాట. ఏదో లేండి వాళ్ళకి పాపం వాళ్ళు ఎక్కువ లవ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారిని ఎక్కువ లవ్ చేసేసరికి ఆయన తాగారు అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అది నేను కూడా అర్థం చేసుకున్నాను.